దేవుడు శోధకుడా పరిశోధకుడా? దేవుడు శోధకుడా పరిశోధకుడా? ఆలోచిద్దాం ప్రియులరా. ఇందులో మీరు ఆలోచించటానికి కొన్ని వాక్యాలను మీ ముందుకు తెస్తాను, జాగ్రత్తగా గమనించండి. ముందు శోధన అన్న పదాన్ని ఆలోచన చేద్దాం. మన తెలుగు వచ్చినటువంటి వాళ్ళము శోధన అనేటువంటి దానికి అర్థం ఏం చెప్పుకుంటాము అంటే, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నమ్ముటకు భ్రమ కల్పించేటటువంటి దానిని. మరోసారి చెప్తున్నా, శోధన అంటే ఏంది? శోధన అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నమ్ముటకు భ్రమపరిచేటటువంటి విధానము. ఉదాహరణకి ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం వరకు మనం పరిశీలన చేస్తే, ఇది నిజమా, తోట చెట్ల ఫలములను దేనినైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? అన్ని భ్రమపరిచేటటువంటి ఆలోచనలే రేకెత్తించింది సాతాను. తద్వారా పాపంలోనికి లాగేసింది. ఇప్పుడు శోధననేనంటే లేదు కానీ ఉన్నట్టు చూపిస్తారు. మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? చస్తారు అన్నాడు. మీరు చావనే చావరు అని నమ్మింపజేస్తుంది అన్నమాట. ఇది శోధన అంటే ఏంటంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మనిషిని భ్రమపరిచేదే శోధన. ఈ మాటకు అర్థం మనం చూశాము కదా. ఇప్పుడు దేవుడు శోధకుడా? ప్రశ్న ఏంటి? దేవుడు శోధకుడా పరిశోధకుడా? ఇప్పుడు దేవుడు శోధకుడు అని చెప్పేటటువంటి వచనాలు చదువుతాను, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. రెండవ మాటను కూడా చదువుతాను. దేవుడు శోధకుడు, దేవుడు శోధకుడు అని చెప్పేటటువంటి మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనము చదువుకున్నాం కదా. మత్తయి సువార్త, ఇక్కడ యేసుక్రీస్తును శోధించిన విషయం ఉంటుంది. ఇప్పుడు యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. దేవుడు ఎవరిని శోధింపడు అనే మాట ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. 2 వచనాలు మీ ముందుకు తెచ్చాను. ముందు ఒకటి, దేవుడు శోధించాడు అనడానికి ఒక వచనం చూశాము. దేవుడు శోధింపడు అనేటటువంటి వచనానికి చదివాము. ఇప్పుడు ఇంతకాయన శోధకుడా పరిశోధకుడా? 2 వాక్యాలు భిన్నంగా ఉన్నట్లుగా ఒకటి కనపడుతుంది. శోధిస్తున్నాడు ఆయన, అబ్రహామును శోధించాడు అని చదువుకున్నాం. లేదు ఆయన శోధించడు అని చదువుకున్నాం. ఏది కరెక్ట్? ముందు ఇది తేరాలి మనకు. ఏమన్నా శోధన అంటే ఏంటి? మనం చెప్పుకున్నట్టుగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మనుషులను భ్రమపరిచే విషయమే శోధన. ఇప్పుడు దేవుడు అబ్రహామును శోధించాడా? ఆయన శోధిస్తాడా? అంటే లేనిది ఉన్నట్టు చెప్పడం, ఉన్నది లేనట్టు చెప్పేటటువంటి వాడా? మరి హెబ్రీ పత్రికలనేమో అబ్రహామును శోధించినట్టు రాయబడింది.
యాకోబు పత్రికలనేమో దేవుడు ఎవడిని శోధింపడు అని చదువుతూ ఉన్నాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముందు ఇది క్లారిటీ రాని. మొదటి అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 12, 13 చూస్తే దేవుడు ఎవరిని శోధింపడు అని చాలా స్పష్టంగా రాయబడింది. మరి అబ్రహామును శోధించాడే, ఏమన్నా దీని మీద ఏమన్నా కొంచెం మీకు డౌట్ చెప్పగలరా? శోధించాడు అని వాక్యం అంటుంది, మళ్ళీ శోధింపడు అని అంటుంది. ఏది కరెక్ట్ అని ఆలోచన చేద్దాం. ఇందాక అబ్రహామును దేవుడు శోధించాడా? ఏమన్నా రెండు భిన్నంగా ఉన్నాయా లేదా? అదన్నా చెప్పండి. మరి భిన్నంగా ఉంటాయా వాక్యాలు? ఎప్పుడన్నా భిన్నంగా ఉంటాయా? శోధించినాడు కనుకనే ఆయనకు ఆ శోధన ప్రతిఫలంగా ఆయన కుమారుని బలిచ్చాడు. అదే హెబ్రీ పత్రిక అంటుంది దేవుడు అబ్రహామును శోధించాడు అని. మళ్ళీ యాకోబు పత్రికనే దేవుడు ఎవరిని శోధింపడు అంటుంది. ఇంతకడ ఆయన శోధిస్తాడా శోధించడా? మరి రెండు వాక్యాలు బైబిల్లోనే ఉన్నాయి. మనం ఏ దానికి ఓటేసుకుందాం? శోధనకు అనుమతిస్తాడా? శోధింపబడటానికి అనుమతిస్తాడు. సరేలే, ఇప్పుడు హెబ్రీ పత్రిక చదువుకున్న దానికి ఏం ఆలోచన చేద్దాం? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. క్లియర్ రాసి ఉంది కదా, శోధించినట్టే ఉంది. కానీ నిజానికి దేవుడు అబ్రహామును శోధించాడా పరిశోధించాడా అనే ప్రశ్నను మనం ఆలోచిస్తే ఆదికాండం 22వ అధ్యాయానికి రండి. మొదటి వచనం, 22 మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. దేవుడు అబ్రహామును పరిశోధించాడు కానీ శోధించలే. పరిశోధించడం అని అంటే పరీక్షించడం వేరు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి భ్రమింపచేసేది వేరు. పరీక్ష అంటే ఇప్పుడు మనము సంవత్సరం పొన్న చదువుకున్నాము ఒక 6 బుక్కులు, తెలుగు, సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్. సంవత్సరం వరకు చదువుకున్న తర్వాత పరీక్ష రాస్తామా? అసలు బుక్కులే చదవకుండా పరీక్షకు పోతామా? చదివిన తర్వాత పరీక్ష పోతాము కదా. జరుగుతుంది అది అంటే పరీక్షించడము. పరీక్షకు నిర్వచనం చూస్తున్నాం అన్నమాట. పరీక్ష వేరు, శోధించడం వేరు. ఇక్కడ రాయడంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో శోధించినట్టుగా మనం చదువుకున్నాం, కానీ నిజానికి అలా అబ్రహాము పరిశోధింపబడి అని రాయాలి. అట్లా రాయబడి ఉంటే కరెక్ట్గా సరిపోయేది. తర్జుమా చేసే వాళ్ళ పొరపాటు ఇది. ఖచ్చితంగా అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు అని చదువుకుంటే చాలా క్లారిటీ ఉంది. కాబట్టి ఎవరన్నా దేవుడు శోధించడు అని మీరు అంటున్నారయ్యా, శోధించినాడు, నేను వాక్యం చూపిస్తా అని చెప్పి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూపించినాడు అనుకో, అప్పుడు మనం నోరెలా వేయాల్సి వస్తుంది. ఏంటి బా, నిజమే, శోధించి అబ్రహాము శోధింపబడి ఇస్సాకును బలిగా అర్పించను అని రాయబడింది. దేవుడు శోధించినాడే. ఈ ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం తెలియకపోతే ఇదే తిప్పలే. దేవుడు అబ్రహామును పరిశోధించాడా శోధించాడా? పరిశోధించాడు, పరీక్షించాడు. అంటే అతనికి ముందు విశ్వాసం ఉంది. ఎలా విశ్వాసం ఉంది? నీ సంతానం ఇస్కరేణుల వలె విస్తరింపచేస్తానన్నాడు. అన్నప్పుడు ఎప్పుడు అన్నాడు? 75 సంవత్సరాలు అప్పుడు అన్నాడు. నిరీక్షించుటకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు అబ్రహాముకు కుమారుణ్ణి ఇచ్చాడు. వీటంతటిని ఆయన పరిశీలిస్తూ ఇప్పుడు పరీక్ష పెట్టాడు, నీ కొడుకుని నాకు బలిగా ఇవ్వాలి అని.
కనుక దేవుడు అబ్రహామును పరీక్షించాడే తప్ప శోధించలే. పరీక్షించాడే తప్ప శోధించలే. ఇప్పుడు దేవుడు శోధకుడా పరిశోధకుడా అన్నటువంటి ఆలోచన మీకు అర్థం కావాలి. దేవుడు శోధకుడా పరిశోధకుడా అంటే పరిశోధన చేస్తాడే తప్ప శోధించడు. పరిశోధకుడు పరిశీలన చేసేటటువంటి వాడు. ఇప్పుడు శోధకుడు ఎవరో చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 3 కాదు 4. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడింది. ఇప్పుడు చెప్పండి, శోధకుడు ఎవరు? ఏమన్నా అర్థమవుతుందా? శోధకుడు ఎవరు? సాతాను శోధకుడు, దేవుడు పరిశోధకుడు. సాతాను శోధకుడు, దేవుడు పరిశోధకుడు. కాబట్టి దేవుడు శోధకుడా అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనాన్ని చూపించి ఎవరన్నా మనల్ని అడిగితే ఇక్కడ అబ్రహాము శోధింపబడి రాయబడింది కాబట్టి మీ దేవుడు శోధకుడే అని అంటే ముందు శోధన అనేటటువంటి పదానికి అర్థం మనకు తెలిసి ఉండాలి. శోధన అంటే ఏంటి? లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మనలను భ్రమింపపరిచే విషయమే శోధన. పరిశోధన అంటే మనం చదువుకున్న దాన్ని లేదా మనం చేసిన దానిని మనల్ని పరీక్ష చేయటం, పరిశీలించడం పరిశోధన. పరిశోధన వేరు, శోధన వేరు. కనుక దేవుడు పరిశోధకుడే తప్ప శోధకుడు కాడు. స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు శోధకుడు ఎవరు అని అంటే ఖచ్చితంగా సాతాను అని మనం చదువుకుంటూ ఉన్నాం.